ఇగో మేము పేపర్ ప్లేట్లు మర్చిపోయినాం. మండి ఏ కవర్లో అయితే బిర్యానీ తెచ్చినామో అదే కవర్ని డబ్బాలు చించేసి ఇగో ఏది ఒక మండి స్టైల్లో తింటున్నాం మేము. మా వాళ్ళు కొబ్బరికాయలు తెంపితే పలిసిపోయారు. వీడు బ్యాచాడు. ఇగో మేము అందరము ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఇగో అలక్స్ అలక్ థమ్స్ అప్ బ్యాచ్ అది పవన్ అలక్స్ అలక్ కాదే మొత్తము. ఇట్లాంటిది ఎప్పుడైనా మీరు ఫేస్ చేస్తే కమెంట్ చేయండి, కంపల్సరీ కమెంట్ చేయండి. ది నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్ దోస్తులు, ఇప్పుడే లేచినాం. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసన్. ఇగో నైట్ అంతా ఇగో క్యాంపింగ్, ఇగో షెడ్, 2 క్యాంపులు, ఒకటి సిట్టింగ్ ఒకటి పడుకోవడానికి. ఇగో ఆడుంది డ్యాము, కొంచెం దూరం పోతే డ్యామ్ కోతాం. ఏమైందిరా? ఏముందిరా మొత్తము పత్తి, ఇటు సైడ్ మొత్తం పత్తి తోటలే ఉన్నాయిరా. పత్తి తోటలు ఏం లేదు. ఇగో మా క్యాంపింగ్ నైట్ మేము మా పరిస్థితి ఇది. తిని చూడు వర్షంలో కొబ్బరికాయలకు పోయినాక ఇగో పగల కొట్టుకొని తాగినాం నైట్. ఉంటది ఒక్కొక్క నవ్వుతారని చూడు నైట్ కొబ్బరికాయలకు పోయి. నువ్వు ఈడు మొత్తం క్లీన్ చేసుకున్నాడు, ఈడు ఇంకా గలీజ్గా ఉండే. ఏరా క్లీన్ చేసినావా? మోడల్ మల్తేరా ఈ చెట్లు ఎక్కలే, ఈడు అసలైన నాకేం కాదు. పాయింట్ ఒకటి గలీజ్ అయింది, ఎందుకంటే ఇట్లున్నది కదా పైకి, అక్కడ వాటర్ దగ్గర మొత్తం ఇట్లా క్లీన్ చేసి ఇంకోటి ఉన్నాడు మొత్తం. రా ఈడైతే ఇగో దేంట్లో పార్టిసిపేట్ చేయడు. దిగురు ఇగో అండి ఫ్రెండ్స్, ఇగో మనం వచ్చింది దీనికోసం నైట్. దీనికంటే ఇంపార్టెంట్ పని ఇగో పక్కన తోట కనపడుతుందా, కొబ్బరి తోట. ఇగో నైట్ మేము సాహసాలు చేసింది ఇగో ఈ కొబ్బరి తోటలోనే. మా వాళ్ళది కొబ్బరి తోట, దీంట్లోనే సాహసాలు చేసినాం. ఇగో అట్లా ఉంటది మొత్తం మాకు. చూడండి మొత్తం వాటర్ ఎట్లున్నాయి, అవతారాలు మొత్తం చేంజ్ అయిపోయాయి నైట్ కొబ్బరి తోట పోయినాక. సో ఫ్రెండ్స్, డ్యామ్ ఎక్కుతున్నాం మనం. అంతే, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అట్లుంటది మొత్తం సరౌండింగ్స్. రైట్ సైడ్ డ్యామ్ ఎక్కినాక ఎన్ని నీళ్ళు ఉన్నాయో చూద్దాం ఒకసారి. నీళ్లు ఏమంటారు, వర్షాలు పడుతున్నాయి కదా, ఎర్రగా ఉన్నాయా కర్రగా ఉన్నాయా? ఎక్కడన్నా కర్రీగా ఉంటాయి వాటర్. పింకులు ఉంటాయి అనుకుంటా, పుదపొడిది ఉంటాయా? పింక్ అంట, పింక్. వానికి ఎప్పుడు పింక్ వైట్ అవే అక్కడిక్కడ పోయి కలర్ అది నచ్చుతా. పింక్ కలర్ అంటే ఇష్టం అంట, మరి ఎందుకు ఇష్టమో. వెంట నడిచే నీడ నీవే. చిన్నది మరి పెద్ద గుద్దాలు. నీళ్లు చూడరు దోస్తులు, చేపలు పడుతున్నాయి. ఇయర్ ఉన్నాయి, ఏడున్నాయి చేపలు. చూడరా అరే కిందికి పోయి స్విమ్మింగ్ చేయడానికి ఉందిరా ఇడ. చూడు, అంటే అన్ని డ్యాముల లాగా లేదు, కొంచెం డిఫరెంట్ ఉంది నీట్గా. అరే మొత్తం చేపల వల్ల ఉన్నాయా మొత్తం బెండ్లు వైట్ ఉన్నాయి అంత వాళ్ళే. ఎంత దూరం చూస్తే అంత దూరం మొత్తం నీళ్ళే కనిపిస్తుంది. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరు నేను, సలసల నువ్వు తాకితే నన్ను. వాటర్ అటు నుంచి వస్తున్నా తెలుసలేవు, అటు నుంచి వస్తున్నా తెలుసు, ఇటు నుంచి వస్తున్నా తెలుసు. ఎటు చూసిన వాటర్. అవునా? ఎటు చూసినా వాటర్ కనుక. యూట్యూబ్ స్టార్ అవుతావు నువ్వు. చేపలు
అక్కడ ఫ్రై చేసి అడుగుతున్నా మామూలుగా నిన్న పళ్ళు తోముతారు, పళ్ళు తోముతుర్రు, చేపలు పడేటోళ్ళు చేపలు పడుతుర్రు. ఎంత మామ ఇక్కడ కేజీ? 150. మన దగ్గరనే 150 కదరా సుభాష్ నగర్ లో. చేప కాదన్నా కేజీ 140 రూపాయలు, 10 రూపాయలు తగ్గిస్తే 150. ఏమనుకున్నావు? వెళ్ళిపోతా. ఇగోండి ఫ్రెండ్స్, ఇగో మనం వచ్చింది దీనికోసం నైట్. జస్ట్ క్యాబ్ లో వాడతారు అది. ఫ్రెండ్స్ అయిపోయింది. ఆగమాగం చేసినాం, అయిపోయింది. వచ్చేసినాం. సిటీకి వచ్చేసినాం. బుర్ర ఇటెక్కేసిందండి. ఇంకొక 10-15 minutes లో ఇంటికి వెళ్ళిపోతాం. ఎరా అలసిపోయారు ఒక్కొక్కడు అందరు. ముఖాలు వాడిపోయినాయి అందరు, ఏం చేయమంటాం.